టీడీపీ యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా నెల్లూరు టీడీపీ కార్యాలయంలో నేతలు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్, నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ సర్వనాశనమైందని, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూర్తి స్థాయిలో గాడిలో పెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని వారు తెలిపారు. యువగలం పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్కరి మనసు నారా లోకేష్ అర్థం చేసుకున్నారని, అందుకని ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి టీడీపీ కృషి చేస్తుందన్నారు. క్యాడర్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మంచి యంగ్ లీడర్ ఎన్టీ రామారావు గారి మనవడిగా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కార్యకర్తల్లో కష్టాల్లో పార్టీకి అండగా నిలబడ్డాడు. యువగడం ఒక వేడి పుట్టించింది, జనంలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు. ఈరోజు ఒక ఐటీ మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖను సమూలంగా నాశనం చేశారు. గత 5 సంవత్సరాలు 3, 4, 5 తీసుకుపోయి హై స్కూల్లో పెట్టేది నాశనం చేశారు. దాన్ని రివైవ్ చేస్తున్నారు. ఐటీ పెట్టుబడులు రాష్ట్ర చరిత్రలో ఎన్ని పెట్టుబడులు, పరిశ్రమలు, ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం లక్షల కోట్లు వచ్చే దాంట్లో లోకేష్ బాబు గారితో కూడా కీలక పాత్ర పోషించినట్టు. అది నేనేమంటానంటే, వారసత్వాలు చెప్తే రావు, కొన్ని వారసత్వం పేరు చెప్పుకొని రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళు ఉంటారు. కానీ లోకేష్ బాబు సిస్టమేటిక్గా పోవాలనే యువకుడు. మేము ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేసేటప్పుడు గుడి నడకలు నడిచేటప్పుడు చూశాను. ఆయన born in 83, 84 అప్పటి నుంచి నేను చూసా. ఈరోజు ఈ స్థాయికి రావడం నిజంగా సంతోషం. రాష్ట్రంలో ఇంకా గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పుడు కూడా వాళ్ళు ప్రవర్తించే తీరు, మీరు రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిందే. ఈ రాష్ట్రాన్ని నరకంలోకి నెట్టేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందే. అప్పుడే కాన్ఫిడెన్స్ కార్యకర్తలు వస్తుంది, రాష్ట్రం ట్రాక్లో పడుద్ది, దుర్మార్గులకి చరమగీతం పాడినట్టు.